హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీదరని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే బాగానే ఉన్నాను. అందరికీ 4వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. సో ఇప్పుడే దేవుణ్ణి గట్టా అమర్చుకున్నాను, అన్నీ దోమేసుకున్నాను, నెయ్యి తీసాను. నెయ్యి దీపం ఈరోజు పెడదామని చెప్పేసి నెయ్యి బయట నుంచి కొంచెం సేపట్లో కరుగుతుంది. అంతలోపు పరమాన్నం పెట్టాను అనమాట. ఈరోజు అయితే ఎక్కువ ఏం పెట్టుకోలేదండి, ప్రసాదాలు ఏంటి అని చెప్పేసి జస్ట్ ఒక పరమాన్నం చేసి పెట్టేస్తాను. యాక్చువల్గా నేను నా వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను, బ్యాక్ పెయిన్ హెవీగా, సో దానివల్ల ఎక్కువ చేయాలి అన్న ఇది లేదనమాట. హెల్త్ మళ్ళీ బాగాలేదు కదా, అందుకోసం చెప్పేసి. సో ఇక్కడైతే పరమాన్నం కోసం పెట్టాను. ఇప్పుడే రైస్ వేసాను. నియర్లీ ఒక 1 అవర్ వరకు ఉడుకుతుంది అది అలాగా. సో దానివల్ల ప్రసాదం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే మామిడి కొమ్మలు తెచ్చి ఇంటికొండు దేవుడి దగ్గర పెట్టేయాలి. తెచ్చారు మా ఆయన, తెమ్మని చెప్పాను, తెచ్చేసారు. వర్షం పడుతుంది, మెత్తేస్తుంది. ఫ్రీగా వచ్చేయండి. ఫ్రీగా రాలే, నా కష్టం కూడా ఉంటుంది, అది అర్థం చేసుకో. ఊరికే వచ్చి నార్మల్గా వీడియోలు తీయాలి, నీ దానికోసం రెడీ అవ్వాలి, దానికోసం సపరేట్గా టైం స్పెండ్ చేయాలి. 70,000 పెట్టి ఫోన్ కొనాలి, ఫోన్ కొనాలి, 10,000 పెట్టి స్టాండ్లు కొనకాలి, 5,000 పెట్టి బ్యాక్ డ్రాప్లు కొనాలి, లైటింగ్ సెట్ల కోసం ఒక 5,000 ఖర్చు పెట్టాలి, మైక్ రికార్డర్ కోసం ఒక 10,000 పెట్టాలి, ఎడిటింగ్ కోసం ఒక మనిషికి వీడియోకి 2,000 ఇవ్వాలి. ఇంత ఖర్చు పెట్టి మీకు ఫ్రీగా వచ్చేస్తాయి కదా అని చెప్పేసి కామెంట్లు పెడతారు. నువ్వు కూడా అలా అనుకు అంటాను, వాళ్ళు అంటారు. నిజంగా చెప్పు, ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది నీకు? నియర్లీ 2 to 3 lakhs వరకు ఈ గ్యాడ్జెట్స్ మీద మేము పెట్టాం స్టూడియోకి. ఇంకా మా ఆయన కొంటారు అంటారు, బట్ నేనే తిట్టేసి ఆపేస్తారనమాట. కెమెరాలు క్వాలిటీ కోసం, వీడియో క్వాలిటీ అన్ని వీడియోలు ఒకేలా రావండి. చిన్న తక్కువ రేట్ ఫోన్తో తీస్తే దానికి తగ్గట్టు క్వాలిటీ వస్తుంది, ఎక్కువ రేట్ పెట్టి ఫోన్ కొంటే దానికి తగ్గట్టు వీడియో క్వాలిటీ వస్తుంది. ఈ వీడియో మేము పట్టుకొని ఇలా చేతితో తీస్తాం. కొంతమంది స్టాండ్స్కి పెడతారు, చేతితో తీసినప్పుడు షేక్ అయిపోతుంది అనమాట. కొన్ని మొబైల్స్ ఎక్కువ రేటు కొనుక్కున్నాం అనుకోండి, షేక్ అవ్వదు వీడియో. అసలు ఈ సోషల్ మీడియాలోకి రాకముందు నీ దగ్గర ఎంత రేట్ ఫోన్ ఉండేది? 10,000 లోపే. 10,000 సోషల్ మీడియాలోకి వచ్చింది మొదట్లోనే. సోషల్ మీడియాకి వచ్చిన మొదట్లోనే 30,000 ఫోను. ఒక ఆఫ్టర్ 1 yearకి ఫోన్ చేంజ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నా మొబైల్ 80,000. ఎలా ఉంటుంది మా ఆయన మొబైల్ అసలు 80,000? అంటే ఈ ఫోన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి చెప్పు? మెయిన్ కాస్ట్లీగా ఉంటుందని తీసుకున్నావా? కాస్ట్లీ కాదు, మెయిన్ వీడియోస్ పర్పస్ కోసమే తీసుకున్నాను నేను. డైలీ అంటే పాత వీడియోలు నీకు క్లారిటీగా లేవని ఎవరు చెప్పారు? వాళ్ళే చెప్పారు కదా, చాలా మంది కామెంట్స్, అక్క బాగాలేదక్క, వీడియోస్ క్లారిటీ ఉండట్లేదు అక్క అనేసి. షేకింగ్గా వస్తానే, క్లారిటీగా ఉండట్లేదు, పిక్సెల్ క్వాలిటీ బాగాలేదు, బ్లర్గా కనిపిస్తుంది, ఇలాంటి కామెంట్స్ అన్నీ చేశారు. చేస్తే మేము ఆఖరికి కష్టపడి మేము అప్పసొప్ప చేసి ఒక 80,000 పెట్టి ఫోన్ కొనాల్సి అయితే వచ్చింది. ఎందుకు కొన్నారు, మళ్ళీ మా కోసం కొన్నారు అంటే యాక్చువల్గా అందులో సగం మీకోసం సగం మా కోసం అన్నట్టు. ఏదైతే మమ్మల్ని అభిమానించి మీరు ఫాలో చేస్తున్నారో, మీకు మంచిగా వీడియోలు తీసి పెట్టాలని చెప్పేసి అది 50%. మిగతా 50% మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట. మా మెమొరీస్ని మంచిగా క్యాప్చర్ చేసుకోవాలి, క్లారిటీగా ఉండాలి, నీట్గా ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి, పుట్టప్పుడైతే నేను రెడీ అవనండి. ఏదైనా ప్రమోషన్ ఉంది, షూట్, నేను ఏదైనా శారీ ప్రమోషన్ చేస్తానంటే ఈ లిప్స్టిక్స్, ఈ మేకప్స్ వేస్తూ ఉంటాను అనమాట. అసలు ఈ అద్దం ఉంది చూసారా, ఈ అద్దం కూడా మేము ప్రమోషన్స్ కోసమే మేము కొన్నది. ప్రమోషన్ కోసం ఇచ్చింది కాదు, ప్రమోషన్ కోసం 2,000 పెట్టి కొన్నది అనమాట కాకినాడలో. ఎందుకనంటే నార్మల్గా మా దగ్గర చిన్న అద్దాలు ఉంటే సరిపోతుంది, ఇంట్లో బయలుదేరడానికి ఎందుకంటే ఇలాంటి అద్దం ఉంటే సరిపోతుంది మనకి, మొఖానికి రాసుకొని. కానీ మన లుక్ మనం ఎలా ఉన్నామో తెలుసుకోవాలి కదా. ఫస్ట్ నాకు నేను నచ్చితే కదా బయటికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను నచ్చుతాను అని చెప్పేసి ఈ మిర్రర్ అయితే మా ఆయన తీసుకున్నారు. చాలా ఈ కంటైనర్ బాక్స్లు ఉన్నాయి చూసారా, ఇది మాకు అమెజాన్లో కొన్నాను, 4,000 ఎంత పడింది ఇవి. అది ఎందుకు కొన్నాము అని అంటే, మీరు అంటారు కదా మీకు ఫ్రీగా అన్నీ వస్తాయని చెప్పేసి, ఆ ఫ్రీగా వచ్చిన దాచుకోవడానికి కూడా మాకు చోటు ఉండాలి కదా. ఆ చోటు కోసం కొన్నాం అనమాట. యాక్చువల్గా ఈ అటాచబుల్ అండ్ డిటాచబుల్ అనమాట. ఇవి మేము ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు, ఈజీగా మా క్యారింగ్ ఉంటుందని మా ఆయన అన్ని ఇలాంటివి. ఇప్పటికి ఇది 3వ స్టాండ్. ఈ స్టాండ్ కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి 1,600. ఇప్పుడు 3 స్టాండ్లు అయితే ఇరిగిపోయి, రెండు ఏంటమ్మా రింగ్ లైట్ స్టాండ్స్ కూడా ఇచ్చేసారు, అవి కూడా పోయాయి. మళ్ళీ కొత్త రింగ్ లైట్ కొనాలి లైటింగ్ కోసం. అందరూ సింపుల్గా అనేస్తారు మీకేంటి డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి, బట్ ఆ డబ్బులు వెనక ఖర్చు కూడా ఉంటుందని.
అంటే ఇప్పుడు మా వ్లాగ్స్ మా కోసమే మేము తీసుకుంటున్నాం కాదనము, అది మీరు కూడా చూస్తున్నారు, దానివల్ల మీరు ఎంటర్టైన్ అవుతున్నారు. ధరణి వీడియోలు చూడాలి, టైంకి ధరణి ఇంట్లో ఏం జరుగుతుందో మీరు చూడాలని క్యూరియాసిటీ ఉంటుంది ఎవరికి. ఇప్పుడు నేనే ఉన్నాను, సీరియల్స్ చూశాను అనుకోండి, నేను కొన్ని సీరియల్స్ రెగ్యులర్గా చూస్తాను అనమాట. అమ్మో అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాలని నేను అనుకుంటా. మీరు కూడా నా లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటారు, దానికోసం మేము కూడా ఖర్చు పెడతాం. మాకు ఏది ఊరికినారు అది, దానికోసం మా వెనక కష్టం అనేది చాలా ఉంటుందండి. అది మీకు అర్థం కాదనమాట. వచ్చిన 100 రూపాయలు కనీసం ఎలా లేదన్నా 50 రూపాయలు అయితే ఖర్చు అయిపోతుంది. ఒక 50 రూపాయలు మాత్రం మీరు అనుకున్నట్టు సేవ్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు అంటారు కదా నాని, అంటే ఈజీగా నువ్వు 10 మినిట్స్ వీడియో తీసి పెట్టేస్తావు, నా 10 మినిట్స్ వెనక 1 డే అంత కష్టం ఉంటుంది. నెక్స్ట్ మా హస్బెండ్ అండ్ వైఫ్కి బోల్డ్ డిస్కషన్స్ ఉంటాయి. ఇంత మధ్యలోని పిల్లలు లెగిసిపోయి ఎంత అల్లరి పెడతారో తెలీదు. ఈవెన్ షూట్ చేస్తున్నప్పుడు కూడా అలాంటి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం అనమాట. చాలా తగులు కూడా అయిపోతాయి. లెనిషా చేసే మంచి పని ఏంటంటే నిద్ర లెగుస్తుంది కదా, ఎక్కడ లెగుస్తుంది ఇలా నడుచుకుంటూ వచ్చి ఇది పట్టుకొని నిలబడి అరుస్తుంది అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే దాని సౌండ్ వచ్చిందంటే లెగిసిపోయిందని. ఇంకో అంటే ఈ పక్కన యాక్చువల్గా ఇలా దిగిపోవచ్చు, బట్ దిగదు అనమాట. ఫస్ట్ వచ్చి ఇక్కడ అరుస్తుంది, అరిసి కూడా మేము రాలేదనుకోండి విత్ ఇన్ 5 minutes దిగిపోతుంది. వెంటనే నేను వచ్చేస్తాను. వంటగదిలో పని ఉన్న ఇక్కడ మాక్సిమం మేము పిల్లోస్ పెడతాము, పెట్టినా కూడా ఇక్కడికి వస్తుంది అనమాట ఫస్ట్. అది లెనిషా గుడ్ గర్ల్. అంటే లెగిసింది, ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు స్కూల్కి? ఒంట్లో బాగాలేదని చెప్పి రెస్ట్ తీసుకుంటాను. బియ్యి వచ్చిందా? రెస్ట్ తీసుకుంటావా? నా విషయం కూడా షేర్ చేయాలి. యాక్చువల్గా ఇది కొద్దిగా లెంతీగా ఏం క్లాస్ పిక్కున్నారని చెప్పేసి అనుకోకండి. జస్ట్ మార్నింగే మీకు చెప్పాలనిపించి ఇవన్నీ జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్నాం. రెగ్యులర్గా ఎక్కువగా ఇవే కామెంట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు. తర్వాత ఏంటంటే మనకి సోషల్ మీడియాలో చాలా వరకు అంటే 100లో 90% మంది సోషల్ మీడియాని ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ లాగే చూస్తారు. అంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అవ్వడానికే వస్తారు. వాళ్ళు ఏదో టైం పాస్ అవ్వాలి, ఒక 1 hour మనకు టైం ఉంది, సరదాగా ఈ వీడియోలో పలానా వాళ్ళు చూసేసి చేసుకుంటూ వెళ్ళిపోదాం, వాళ్ళకి ఏదైనా చెప్పాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పేద్దాం అన్నట్టు ఉంటారు 90%. 10% మాత్రం అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని, లేదంటే అందులో ఉన్న అవసరాన్ని, లేదంటే అందులో ఉండే యూజ్ని మాత్రం చూస్తారనమాట. నిజమా కాదని? 100లో 90% మంది ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు, 10% మంది మాత్రం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి చూస్తారనమాట. చూడండి దగ్గులు జలుబులు అయితే బాగా. ఇప్పుడు ఇలాగే పాపకి దగ్గు వచ్చింది. ఇప్పుడు మాకంటే ఫస్ట్ పాపతో ఎక్స్పీరియన్స్ కాబట్టి అవి పట్టాలి అదే కొత్త కపుల్ అనుకోండి ఎలా తెలుస్తుంది? మీరు కామెంట్స్ చేశారనుకోండి వాళ్ళకి తెలుస్తుంది, దానివల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు కూడా మేము ఒకరికి చెప్పామే, వీడియోలు చేసిన వాళ్ళకి మేము చెప్పామా అన్న తృప్తి మీకు ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ కూడా బాగుంటుంది కదా నాని. మేము కూడా తెలుసుకున్నాం, మాకు తెలియంది. టానిక్ కొద్దా మరి పళ్ళగా పడుకో. అయితే చాలా మంది అన్నారు నిన్న కామెంట్స్ లోని, మీరు అలాగా కప్పుతో వేస్తున్నారా, అలా వేయకండి, పిల్లర్తో వేయండి, పాపకి తాగుతుంది అని చెప్పేసి నాకు ఆ పాయింట్ నచ్చింది. ఇప్పుడు మనం మామూలుగా లెనిషా పాపకి పిల్లర్స్ కదా, ఇప్పుడు డైరెక్ట్ గా అలా పడితే ఊసేస్తుంది కదా, తాను తాగట్లేదు కదా. పిల్లర్ వచ్చేసరికి నోట్లో పెట్టి చిన్న డ్రాప్ వేస్తే కొంచెం కొంతైనా వెళ్తుంది కదా సిస్టర్ అని చెప్పారనమాట. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. నిజంగా ఇన్ని రోజులు మాకు బోర్డు పిల్లర్స్ ఉన్నాయి కదా, ఐడియా రాలేదు. పెద్ద పాప కదా పిల్లర్స్ తో వేయము అన్న కాన్సెప్ట్ లో ఉండే, బట్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఒకసారి ట్రై చేయాలి. ఇంకా నా ప్రమోషన్ కంప్లీట్ అయిపోయిందండి. ప్రసాదం అయితే ఉడుకుతుందనమాట. ఇప్పుడు లాస్ట్లో ఇంకా బెల్లం వేసేసి కొంచెం పంచదార వేసేస్తే అయిపోతుంది. నేను ఎలాగో మా ఆయన జీడిపప్పు వేపారు, అవి వేపిన జీడిపప్పు కూడా వేసేస్తాయి. కొంచెం ఇలాగా దగ్గరికి అయిన తర్వాత ఆపుతాను అనమాట. మ్యాక్సిమం అయిపోయింది, ఉడికిపోయింది బాగా. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఫైనల్గా పరమాన్నం రెడీ అయిపోయింది. జీడిపప్పు గట్టి వేసాను అనమాట ఈరోజు. మొన్న కొనుక్కున్నామండి 2 weeks బ్యాక్. కిందసారి మొక్కడం అవ్వలేదు అనమాట. సో ఈసారి దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాం. పూజ అయితే ఆగిపోయింది. ఈరోజు సింపుల్గా శ్రావణ శుక్రవారం 4th week లాస్ట్ వారం. సో ఇలాగా చేసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా లక్ష్మీదేవి ఫోటో అవేం లేవు, ఇంకా సపరేట్గా కింద పెట్టడానికి అని చెప్పేసి ఎలాగో వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నా కదా. నెక్స్ట్ నాకు ఈరోజు చెప్పాను కదా, నేను హెల్త్ ఇష్యూ అసలు బాగాలేదు, ఇబ్బందిగా ఉంది. మన హెల్త్ బాగలేనప్పుడు దేవుడికి అన్నీ చేసుకునే మొక్కునే బదులు దేవుడా నువ్వే నాకు ఆరోగ్యం, నువ్వు ఆరోగ్యం ఇస్తేనే నేను అన్నీ చేయగలను అని చెప్పేసి సింపుల్గా అలా పెట్టేసి మొక్కేసుకున్నాము. సో ఇలాగా శుక్రవారాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇది అంటే ఇప్పుడు టిఫిన్ వచ్చేసరికి ఆ పరమన్మే మా ఆయనకి పెట్టేస్తాను. అన్నీ తినేస్తావా? నీకు ఏమైనా సపరేట్గా టిఫిన్ చేయాలా?
తినేద్దాం. తినేస్తావా? సరే పద చేపిస్తాను. తర్వాత అది చెప్పు, హెల్త్లో చాలా బాగాలేవు కదా. యాక్చువల్గా వైరల్ ఫీవర్స్ బాగా వస్తున్నాయి కదండి అసలు పిల్లలకి. ఈ కాలం అందరికీ అలానే ఉంది. పేపర్లో కూడా నేను వేసారు, మేము రీసెంట్గా చూసినాం. మొన్న అయితే మాకు ఒక హెల్ప్ ఏంటంటే ఆ హెల్ప్ మీతో షేర్ చేసుకుంటారు. ఇది పక్కా ప్రమోషన్ కాదండి, నిజం చెప్తున్నా. ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నా, మీకు హెల్ప్ అవ్వచ్చు. మనం ఆయన ట్రైనింగ్ కి వెళ్ళారనమాట. గీతు పాపకి హెవీ ఫీవర్ అండి. తీసుకువెళ్దామంటే 1 డే కూడా అవ్వలేదు. డాక్టర్ యాక్చువల్గా ఏమంటారు, 1 డే ఇంటి దగ్గర సిరప్ పెట్టి మీరు తీసుకురావాలి అని అంటున్నారు. అంతలోపు బట్ మనకి హెవీ ఫీవర్ వచ్చేస్తుంది, సిరప్ వేసినా తగ్గట్లేదని భయం వేసేసి నేనైతే ఆస్కోపోలో యాప్ ఉందన్నమాట. ఆస్కోపోలో 24/7 అని గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది మీకు. ఎత్తుకోదండి, ఎత్తుకుంటాను. ఆ యాప్లో కనుక మీరు లాగిన్ అయ్యాక తర్వాత అక్కడ కన్సల్ట్ డాక్టర్ అని చెప్పేసి ఒక చిన్న ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు సిమ్టమ్స్ అన్నీ అడుగుతుందండి. అంటే ఏంటి ప్రాబ్లం, ఏంటి దగ్గ, జ్వరమా, కప్మా, ఇంకా ఒళ్ళు నొప్పులా, కీళ్ళ నొప్పులా, ఇవన్నీ. సో అక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఇస్తూ ఉంటే ఒకటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి వరుసగా. మీరు అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కన్సల్టే డాక్టర్ అని చెప్పేసి అక్కడ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది కూడా ఫ్రీగా అనమాట, ఫ్రీ కన్సల్టేషన్. ఫ్రీ కన్సల్టేట్ అని ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, ఒక డాక్టర్ ని మనకి అసైన్ చేస్తారు. మన యొక్క నేనైతే పాప పేరు మీద పెట్టానమాట. ఒక డాక్టర్ ని పీడియాట్రిషియన్ కాదు, జనరల్ ఫిజిషియన్ అనమాట. ఆ మేడం వచ్చేసరికి అసైన్ చేసి ప్రాబ్లం ఏంటి, మీరు వాళ్ళ మదర్ అని అడిగారు. అవునండి నేను వాళ్ళ మదర్ ని, ఫీవర్ హెవీగా ఉందని అంటే ఒకటే చెప్పారు అనమాట. ఫస్ట్ స్పాంజ్ తో ఒళ్ళల్లా గంటకి తుడుస్తూ ఉండండి. నెక్స్ట్ పారాసిటమాల్ సిరప్ వేయండి. మా పాపకు ఉన్న ప్రాబ్లమ్స్ నేను చెప్పాను కాబట్టి నాకు అవి చెప్పారు. అదే మీరు ఏ ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు చెప్తారనమాట. మీకు ఒక డాక్టర్ ని అసైన్ చేస్తారు. నాకైతే ఇది బాగా నచ్చిందండి. అది కూడా ఫ్రీగా, ఎమర్జెన్సీగా ఫ్రీగా ఇంట్లో ఉండే మనం ఎటు వెళ్ళలేని పరిస్థితులు, రాత్రిపూట పిల్లలకి ఫీవర్లు అట్లా వస్తుంది, మనం భయపడిపోతాం ఏమైపోతుంది అటువంటి అప్పుడు మాత్రం ఈ యాప్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకు చెప్తామంటే సడన్ గా మన ఇంట్లో వాళ్ళకి కానీ మనకి కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ రావచ్చు. సడన్ గా మనం ఏదో ఒక టాబ్లెట్ మెడికల్ షాప్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి తెలియని ఏదో టాబ్లెట్ ఇచ్చి మనం తెచ్చుకొని మన పీకల మీద తెచ్చుకునే కంటే మనకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ బట్ అది డాక్టర్కి చూపించుకోలేము, అలాగే ఇంట్లో ఉంచుకోలేము. సో అటువంటి ప్రాబ్లమ్స్ వస్తే కనుక మాత్రం మీరు ఈ యాప్ని అయితే ట్రై చేయొచ్చు. ఇది ఫ్రీ అనమాట, ఇది ప్రమోషన్ ఏం కాదు. ఆస్కోపోలో 24/7 అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. కంపల్సరీగా అయితే మీరు కూడా మీ మొబైల్లో ఉంచుకోవాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అనమాట. అది ఉంచుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్తో మాట్లాడి వాళ్ళు చెప్పింది విని వాళ్ళ ప్రిస్క్రిప్షన్ కూడా మీకు ప్రింట్ తీసిస్తారనమాట. ఎవరో చెప్పేసారు, ఎవరో ఫోన్ కాల్ వచ్చిందన్న భయం లేకుండా వాళ్ళే మీకు ప్రిస్క్రిప్షన్ కూడా పంపిస్తారనమాట. మీరు అది ప్రింట్ తీసుకొని దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ ఏదైతే రాస్తారో అది తెచ్చుకొని వాడితే మనకి ది బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మనకి 2 డేస్ తగ్గకపోయినా కూడా మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఫర్దర్ ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. ఎమర్జెన్సీగా అంటే మనకు తెలియని టాబ్లెట్ ఏదో తెచ్చుకొని సార్ నాకు జ్వరం ఉంది, నాకు పారాసిటమాల్ ఇవ్వండి అని చెప్పేసి ఒక మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకునే కంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ డాక్టర్ చెప్పిన టాబ్లెట్ వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకొని వేయడం వల్ల కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. కొన్ని విషయాల్లో మనమైతే రిస్క్ తీసుకోగలం. పిల్లలకంటే లైక్ జలుబు, దగ్గు, జ్వరం ఏదో వచ్చింది, మనం వెళ్ళి ఏమని చెప్తాం, 3 months బేబీ అంటే లేదా 9 months బేబీ అంటే నాకు సిరప్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏది ఇవ్వాలో కూడా తెలియదు. ఒకవేళ వాళ్ళు ఏది ఇచ్చినా కూడా కొంచెం మనకు భయంగా ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి అటువంటి సిచ్యువేషన్స్లో ఈ యాప్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నా పర్సనల్ ప్రాబ్లం కూడా నేను ఆ రోజు మండే చాలా జ్వరంగా ఉందని చెప్పా కదా, ఆ రోజు కూడా నేను ఆస్కోపోలో 24/7 లాగిన్ అయ్యి అక్కడ డాక్టర్ అయితే కన్సల్ట్ అయ్యి అక్కడ ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు. 3 రకాల ట్యాబ్లెట్లు, జలుబుకి, దగ్గుకి, జ్వరంకి అని అన్నట్టు. సో ఆ 3 వెళ్ళి తీసుకుని వేసుకున్న తర్వాత 2 days కొద్దిగా నాకు రిలీఫ్ అనిపించింది. ఇన్ కేస్ నాకు రిలీఫ్ అనిపించకపోతే నేను వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ అయితే తీసుకునేవాడిని. సో మనకి ఒక 2 days ఇంటి దగ్గర ఉండి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకున్నట్టు ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఇటువంటి వాటికి ఆ యాప్ అయితే చాలా బాగుంటుంది. చేసుకుందాం అనుకున్నాము. యాక్చువల్గా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆ రోజు మా ఆయన లేరు, రాత్రి 8 అయిపోతుంది. మా నాన్న ఆ రోజు హాస్పిటల్కి తీసుకువెళ్దాం అన్నారు. బట్ ఎందుకు డాడీ పారాసిటమాల్ డాడీకి వేస్తే తగ్గిపోద్దని, కానీ హెవీగా ఫీవర్ వచ్చేసరికి భయం వేసింది అనమాట. ఏమైపోతుందో డాక్టర్ తో మాట్లాడితే మనకి ఒక ధైర్యం వస్తుంది కదా. సో డాక్టర్ చెప్పారు, సో మేము ఈ టాబ్లెట్ వాడాము, ధైర్యంగా మనం ఉంటాం, పిల్లలకి ధైర్యం చెప్పగలం అనమాట. అలా కాకుండా మనం ఏదో తెచ్చి ఇంట్లో ఏదో ఉన్నదాంతో వేసాం అనుకోండి, క్షణం కూడా భయంగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఆ డాక్టర్ తో మాట్లాడిన తర్వాత మా నాన్న కొంచెం కన్విన్స్ అయ్యారు అనమాట. లేకపోతే నా మీద కాఫ్ అయిపోతారు. ఆటానికి ఏమని చెప్పారు, మేము అదే చేసాం. ఏంటంటే ఈ రోజు ఫుల్ గా క్లాస్ తీసుకున్నాం అనుకోకండి. మీ అందరూ ఎప్పుడు లాంగ్ వీడియో మాకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాక అని అంటారు కదా. సో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు మాత్రం అది ఫేక్ అనుకుంటారు. కింద వీడియోలో యాక్చువల్ గా నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. ఇంకొకటి కూడా
ఏంటంటే క్యాష్ బ్యాక్ ఒకటి వస్తుంది, ఆ గోపైసా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అంటే అందరూ ఫేక్, నువ్వు ఇలాంటివన్నీ ప్రమోషన్లు చేస్తావు అంటారు. ఎంతమందో పనికి వాళ్ళు ప్రమోషన్లు చేస్తా, ఆ వీడియోలు తీసి చేస్తారు కానీ మంచి వీడియోలు తీసినప్పుడు మాత్రం మీరు మాత్రం అసలు ఫేక్ అనిపిస్తే మేము అసలు ప్రమోటే చేయం కదండి. మీరు ట్రై చేయాల్సిన యాప్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అనమాట ఈ గోపైసా యాప్ అనేది. యాక్చువల్గా కింద మీకు ఇప్పటికీ నమ్మకం కింద ఫస్ట్ అయితే లింక్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ ఆ లింక్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, అది ఫేక్ ఒరిజినల్ మీకే తెలుస్తుంది. మీరు ఏ ప్రొడక్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ప్రొడక్ట్లు కొనుక్కుంటూ ఉంటారు కదా, ఇంటికి డెలివరీ అవుతుంటాయి, ఆ ప్రొడక్ట్ డైరెక్ట్ గా కొంటే డబ్బులు సేమ్ అమౌంట్ అనేది మనం ఇచ్చేయాల్సి వస్తుంది. అదే గోపైసాలో కొనుక్కున్నాం అనుకోండి మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ కి మీకు మా ఆయన ఒకటి పర్చేస్ చేశారనమాట, అది మీకు నేను చూపిస్తా. 39 రూపీస్ మాకు క్యాష్ బ్యాక్ వచ్చింది చూడండి. యాక్చువల్గా ఇది 200 రూపీస్ బిల్ ఇది కదండి, 200 పర్చేస్ చేసావా, ఇదిగోండి 200కి 40 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు ఇంకేంటంటే ఒక 40 అయినా సేవ్ చేసిన 10 రూపాయలు వచ్చినా కూడా సేవ్ అయినట్టే కదా. డైరెక్ట్ గా వెళ్ళి అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో కొంటే మనకి 200 పే చేయాలి. అదే యాప్ ద్వారా కొంటే మనకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఒక 50 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది కదా. వస్తుంది, దాన్ని ఎందుకు వదులుకోవడం. మీరు ఒకసారి ట్రై చేశాక మాట్లాడాలి. నాకు నువ్వు అక్క ఫేక్ చెప్పావో లేకపోతే నిజం చెప్పావో మీరు అసలు ట్రై చేయరు, లింక్లే డౌన్లోడ్ చేయకుండా మీరు నాకు ఫేక్ వీడియోలు ప్రమోషన్లు అని అంటే ఎలాగండి. ఒకసారి ట్రై చేయండి, మీకు బెనిఫిట్ వస్తేనే కదా నేను ఏదైనా చెప్తాను. చాలా నాకు డబ్బులు వచ్చిన బోల్డ్ ఉన్నాయి, బట్ అవేమి మీ అందరి కోసం నేను చేయను అనమాట. ఎందుకనంటే మీరు బాగుండాలి, మీకు నా వల్ల ఏదైనా యూజ్ ఉండాలి, అంతే అంతే. నేను వీడియోస్ చేస్తున్నాను, పని ఏమి చేయట్లేదు, ఇది మీకు యూజ్ అవుతుందని చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కొనుక్కుంటాం, షాపింగ్ చేస్తారు ఆన్లైన్. ఇప్పుడు అంతా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిపోయింది అనమాట. ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో డైరెక్ట్ వెళ్ళి కొనుక్కోను, కానీ గోపైసా ద్వారా వెళ్ళామనుకోండి ఎంత వచ్చినా లాభం వచ్చిన రూపాయి వచ్చినా లాభానికి ప్రాఫిటే కదా. అది 10 వస్తువులు కొన్నాం, 10 రూపాయలు వచ్చింది, ఆ 10 రూపాయలకి ఏదో రీఛార్జ్ అయినా అవుతుంది కదా. ఆ డబ్బులు దేనికి పనికి వస్తాయి కదా. వీళ్ళు చెప్తే నేను కామెంట్లు అన్ని అలాగే పెట్టారు అనమాట. అందుకోసం మీకు డబ్బులు ఇస్తున్నారు, ప్రమోషన్ చేస్తున్నారు, మాకు డబ్బులు ఇస్తున్నారు, ప్రమోషన్ చేస్తామంటే మేము 100 రకాల యాప్స్ అయితే ప్రమోట్ చేయొచ్చు, బట్ అవన్నీ చేయట్లేదు. అందులో మీకు హెల్ప్ అయ్యేదాన్ని మాత్రమే మేము ప్రమోట్ చేస్తామంటే అందులో మీకు బెనిఫిట్ ఉంది అని అర్థం. ఇప్పుడు మీరు అదే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా వెళ్ళి మీరు ఏదో 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయక్కర్లేదు. ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వండి. అందులో నుంచి ఒక ప్రోడక్ట్ కొనండి, ప్రోడక్ట్ కొనిన తర్వాత మీకు క్యాష్ బ్యాక్ రాకపోతే అప్పుడు వచ్చి కామెంట్స్ చేయండి. షాపింగ్ లో గ్రోసరీ ఐటమ్స్ ఏవో కొనుక్కుంటూ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అందులో దీన్ని పెట్టుకొని కొనుక్కుంటారు అనుకోండి, గోపైసా ద్వారా మీకు బెనిఫిట్ అవుతుంది నేను చెప్తాను. జస్ట్ ఆ గోపైసా యాప్ అనేది ఒక చిన్న ప్లాట్ఫామ్ అనమాట. అది ఏంటంటే కస్టమర్కును ఆ అమెజాన్ యాప్కి మధ్యలో ఒక వారధి లాంటిది. ఎవరైతే కస్టమర్స్ వాళ్ళ క్యాష్ బ్యాక్ని రివార్డ్ పాయింట్ని పోగొట్టుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ యాప్ అనేది సృష్టించారనమాట. ఎందుకు ఒక కస్టమర్ పర్చేస్ చేస్తున్నప్పుడు క్యాష్ బ్యాక్ రాకుండా ఎవరో మధ్యవర్తులు తినేస్తున్నారు, సో అది కస్టమర్కే డైరెక్ట్గా బెనిఫిట్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ యాప్ని అయితే డెవలప్ చేశారు. సో ఇదేది ప్రమోషన్ కాదు. మొన్న మేము చేసింది ఏంటంటే వాళ్ళు ప్రమోట్ చేయమన్నారు, బాగానే ఉంది. తర్వాత మేము ఏది కూడా చెప్తున్నాం కదా, మేము టెస్ట్ చేయిందే ఏది కూడా మీ వరకు అయితే మేము తీసుకురాము. మేము టెస్ట్ చేసిన తర్వాత అది ప్రమోట్ చేసాం. టెస్ట్ చేసింది మీకు కాకపోతే ఆ వీడియోలో చెప్పలేదు, ఇప్పుడు చూపిస్తున్నాం అంతే తేడా. ఒకసారి మీరు ట్రై చేయండి, బాగానే ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు కొంటేనే కదా మనకు తెలిసేది. సో ఒక చిన్న ఐటమో పెద్ద ఐటమో మీరు ఇంట్లో ఏదైనా కొనాలనుకుంటారు కదా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో, అది దీని ద్వారా ఒకసారి కొనేసి ట్రై చేసి అప్పుడు మాతో మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో. అందుకే మీకు దీనికోసం అని చెప్పేసి ప్రూఫ్ కూడా పెట్టాను అనమాట. నేను నన్ను అబద్ధం అంటారు కదా మీరు, నేను అబద్ధం కాదు, నేను నిజం. మా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఎందుకు వెళ్ళామంటున్నామంటే మీరు మామూలుగా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మాకు వచ్చే రిఫరల్ అయితే ఏముండదు అనమాట. ఈ యాప్ ద్వారా వెళ్తే ఏంటంటే మాకు ఒక 5 రూపాయలు 10 రూపాయల కమిషన్ అనేది వస్తుంది అనమాట, అంతే తేడా, ఇంకేం లేదు. మీకు యాప్ని మేము చూపెట్టినందుకు మాకు కంపెనీ వాళ్ళేమో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు, అంతే, అంతకు మించి ఏం కాదు. లింక్ ఇస్తాము, అది క్లిక్ చేయండి అని అంటాము, అంతకు మించి ఇంకేం లేదు. 5 రూపాయలు 10 రూపాయలు కన్నా మీకు ఎక్కువ వస్తుంది కదా, నాకు 5 రూపాయలు వస్తుంది, మీకు ఇంకా 10, 20, 30 కూడా వస్తుంది కదా, మీకు కూడా బెనిఫిట్ అవుతుంది అని చెప్పాను నేను, అంతే. సో యాక్చువల్గా కార్ కిందకి పాము వెళ్ళిందని అంటారు, అది ఎంతవరకు అబద్ధమో నిజమో తెలియట్లేదు. మా లక్ష్మి అయితే ప్రయత్నాలు చేస్తుందనమాట, ఇలా గుడ్డ కాలిసి పెడితే దగ్గరికి ఏవి రావాట. మా లక్ష్మికి బోల్డ్ తెలుసు. ఎక్కడ పెడతాను లక్ష్మి? ఇప్పుడు కార్ దగ్గర ఎట్టవనుకో ఓకే, ఇక్కడ ఇట్సావా? అలాగే అలాగుండే గొడ్డు కాల్సింది. ఇప్పుడు బయటికి రావాలంటే భయం వేస్తుంది, నిజంగా ఉందో లేదో అర్థం కాదు. చూడు. సో గాయస్, ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేస్తున్నా, బట్ ఆ పాము అయితే ఏమీ మాకు కనిపించలేదన్నమాట. సో
అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు, ఎందుకు వచ్చిందో లేదో కూడా తెలీదు. అంటే ఇది నెక్స్ట్ డే వీడియో నేను ఎడిటింగ్ చేస్తాను కదా, అందుకోసమే మీకు నిజం చెప్పేస్తున్నాను అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియోలో ఎంత ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను తర్వాత వ్లాగ్ కూడా తీయడానికి ఇంట్రెస్ట్ చూపించలే, నాకు కూడా ఇంకా రెస్ట్ ఉండాలి అని చెప్పేసి నేను అంతా రెస్ట్ తీసుకున్నా పిల్లలతోని. సో అది అంటే అప్డేట్ అనేది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఫుల్ డే వ్లాగ్ మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో